ఓం నమ శివాయ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈశ్వరి జ్యోతిర్వాస్తు కేంద్రం సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్, అలివేలు మంగాపురం, తిరుపతి. నేను మీ శివకుమార్ కాగిత. అయితేనండి, ఇవాళ చాలా మందికి పెళ్లిళ్ళు ఒక ఇబ్బంది పడుతున్నారు. అయినా కూడా ఆప్షన్స్ ఎక్కువ వెతుక్కుంటున్నారు, ఇంకా బెటర్ కావాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. కానీ వాస్తవంగా ఒక విషయం చెప్పాలి అనంటే, జాతకంలో 4వ స్థానంలో చంద్రుడు కానీ 8వ స్థానంలో చంద్రుడు కానీ ఉంటే వాళ్ళకి వివాహం అవటం చాలా లేట్ అవుతుందండి. ఎన్ని సంబంధాలు చూసినా రావు, వచ్చినా కూడా ఏదో కారణంతో వెళ్ళిపోతూ ఉంటారు. ఈ విధమైన పరిస్థితి ఉంటుంది. అట్లాగే 5వ స్థానంలో శని కానీ, 5వ స్థానంలో రాహువు కానీ, 5వ స్థానంలో కేతువు కానీ, 5వ స్థానంలో కుజుడు కానీ ఉన్నట్లయితే దాన్ని సహజంగా నాగదోషము అని అంటారు. 5వ స్థానం లక్ష్మీ స్థానం, అదృష్ట స్థానం, కృతజన్మ పుణ్యానుసారంగా లభించేటువంటి ఫలితాలు 5వ స్థానాన్ని బట్టే తెలుస్తాయి. ఆ 5వ స్థానంలో ఇట్లా పాపగ్రహాలు ఉంటే వివాహం కూడా ఆలస్యం అవుతుంది. రెండోది, వాళ్ళకి ఏ విషయంలోనూ తొందరగా కలిసి రాదు. నిదానంగా డబ్బులు సంపాదించుకుని పైకి రాగలుగుతారు, పర్వాలేదు. కానీ ఈ 5వ స్థాన దోషాన్ని రావుకేతు దోషం అన్నా, నాగదోషం అన్నా, పంచమ కాలసర్ప దోషం అన్నా, ఏ పేర్లు పెట్టినా కూడా, కుజదోషం అన్నా, అట్లాగే సంతాన దోషం అన్నా, ఏ దోషం పేరు చెప్పినప్పటికీ కూడా ఈ 5వ స్థానంలో ఉండే గ్రహాల వలన వివాహ విషయంలోనే కాదు, ఆర్థికంగానూ దెబ్బతీసే అవకాశం ఉంటుంది. ఆ దోష నివారణకి చాలా మంచి పరిష్కారం ఏమి అనంటే, అమ్మవారిని దుర్గాదేవిని ఆరాధించటం, లేదా రాహుకేతు పూజలు చేసుకోవడం, లేదా శివారాధన నిత్యం చేసుకోవడం. ఇవి చేస్తే చాలా మంచి సత్ఫలితాలు కలుగుతాయి. రాహుకేతు పూజ అంటే ఎక్కడ చేసినా ఒకటే అనుకునేటువంటి భావన కాదు. వాస్తవంగా రాహుకేతులు శ్రీకాళహస్తిలో జన్మస్థానం కాబట్టి, అది స్వయంభూ దేవాలయం కాబట్టి అక్కడ ప్రత్యేకమైనటువంటి పవర్ ఉంటుంది. కాబట్టి అట్లాంటి చోట చేసుకుంటే చాలా మంచి సత్ఫలితాలు కలుగుతాయి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్. నమస్కారం.